ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ఇప్పుడు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు కాస్త వెనుకడుగు వేసినటువంటి బ్రిటన్ తాజాగా అమెరికాకు భారీ ఊరటనిస్తూ సంచలన ప్రకటన అయితే చేసింది. బ్రిటన్ అధీనంలో ఉన్న సైనిక స్థావరాలను వాడుకొని ఇరాన్ మీదుగా దాడులు చేసేందుకు అమెరికా సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిలో ఓడలపైన దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ క్షిపణి కేంద్రాలను తుత్తునీయలు చేసేందుకు అనుమతి లభించింది. అసలు బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ మొదట్లో ఇరాన్తో యుద్ధం నేరుగా పాల్గొనడానికి నిరాకరించారు. కేవలం బ్రిటన్ ప్రయోజనాలకు ముప్పు కలిగించే క్షిపణులను అడ్డుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య ఓడరేవులపైన ఇరాన్ దాడులు పెరగడం, మిత్ర దేశాల నుంచి కూడా ఒత్తిడి రావడంతో ఆయన ఈ వైఖరి మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే శుక్రవారం డౌనింగ్ స్ట్రీట్లో జరిగినటువంటి అత్యవసర కేబినెట్ సమావేశంలో ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికాకు తమ సైనిక స్థావరాలను అప్పగించాలని నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం ప్రకారం చూస్తే ఇప్పుడు అమెరికా బ్రిటన్కు చెందినటువంటి 2 కీలక ప్రాంతాలను వాడుకోబోతుంది. ఒకటి ఆర్ఏఎఫ్ ఎయిర్పోర్ట్, రెండోది హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి డిగో గార్సియా సైనిక స్థావరం. అయితే ఈ స్థావరాల నుంచి అమెరికా యుద్ధ విమానాలు సులభంగా ఇరాన్ భూభాగంలోనికి ప్రవేశిస్తాయి, చేరుకోగలుగుతాయి ఆ క్షిపణి కేంద్రాలకు. మరి దీనివల్ల హర్ముజ్ జలసంధి గుండా వెళ్ళేటటువంటి చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించడం అమెరికాకు సులభతరంగా ఉంటుంది. మరి ట్రంప్ గత కొద్ది కాలంగా బ్రిటన్ వైఖరిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బ్రిటన్ తన మిత్రధర్మాన్ని సరిగ్గా పాటించడం లేదని, ఒకప్పుడు రోల్స్ రాయిస్ లాంటి నమ్మకమైనటువంటి భాగస్వామిగా ఉన్న ఆ దేశం ఇప్పుడు నిరాశపరుస్తుందని విమర్శించారు ఘాటుగా. అయితే అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి బ్రిటన్ మిత్ర దేశాలపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్ చివరకు తొలగాల్సి వచ్చింది. అయితే బ్రిటన్ సైన్యం ఈ దాడుల్లో నేరుగా పాల్గొనదని, కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని చెప్తున్నారు. అయితే పాల్గొన్నట్లే లెక్క. మరి హార్ముజ్ జలసంధి ప్రపంచానికి అత్యంత కీలకమైన దారి అది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యేటటువంటి చమురులో దాదాపు 20% అక్కడ నుంచే వెళ్తుంది. మరి ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయాలని చూస్తుంటే చమురు ధరల ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మరి ఇప్పుడు అమెరికా బ్రిటన్ దేశాల ఉమ్మడి వ్యూహం వల్ల ఈ మార్గంలో భద్రత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈ దాడుల వల్ల యుద్ధం మరింత ముదురుతుందా లేక ఇరాన్ దారికి వస్తుందా అన్నటువంటిది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.